ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 13వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 13వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆదాయం మీకు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా తలకు మించిన ఖర్చులు మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖర్చుల్ని మాత్రం మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మరి మీరు చేస్తున్న పనుల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు రావడానికి, మీరు చేస్తున్న కార్యక్రమాల్లో, మీరు చేస్తున్న వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మీ కార్యక్రమాలను యథావిధిగా మీరు కొనసాగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వాత సంబంధమైన అనారోగ్య సమస్యలు కూడా మీకు వచ్చే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల వాతం చేసే పదార్థాలు ఏవైనా ఉంటే అవి మీరు త్యజించటం, దాన్ని విడిచిపెట్టి మిగతా ఆహార పదార్థాలు తీసుకోవడం అనేది ఎంతైనా మంచిదా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున బద్ధకం బాగా పెరుగుతుంది. లేజినెస్, సోమర్తనం బాగా పెరిగిపోయి చేస్తున్న పనులకి ఇబ్బంది కలుగుతుంది. సకాలంలో మీరు పనులు పూర్తి చేయలేకపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ పిల్లలకి సంబంధించి వాళ్ళ విద్య గురించి కానీ, వాళ్ళ యొక్క వివాహాల గురించి కొని ఒక రకమైన మానసికమైన ఆందోళన మిమ్మల్ని వేధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికులు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. చదువు మీద ఏకాగ్రత పెడితేనే మీరు సత్ఫలితాలను పొందగలరన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం మీకు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ప్రతి విషయాన్ని కూడా మీరు పాజిటివ్గానే ఆలోచించాలి, సానుకూల దృక్పథంతోనే ఆలోచించాలి. కోపాన్ని మీరు విడిచిపెట్టాలి, అలాగే ఆందోళన మీరు విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆందోళన కనుక ఉంటే కనుక మీలో ఎంత ప్రతిభా పాఠవాలు ఉన్నా, ఎంత ప్రతిభా సామర్థ్యాలు ఉన్నా కూడా మీరు ఏ పని కూడా మీరు చేయలేరు. అందువల్ల మీరు ఆందోళన విడిచిపెట్టాలి. జరిగింది ఏదో జరుగుతుంది, మనం ఏం జరిగినా కూడా మన ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అన్న ఒక రకమైన దృఢ సంకల్పంతో కనుక మీ కార్యక్రమాలు చేసుకుంటూ దైవనామస్మరణ చేసుకుంటూ ముందుకెళ్తే చాలా వరకు పనుల్లో మీరు విజయం సాధిస్తారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా కొంచెం ఈ రోజున మనస్తాపాలకి, ఆందోళనకి, విచారాలకి కొంచెం అంటే ప్రతిదానికి కూడా ఆందోళన చెందకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి. అలాగే గోవిందనామాలని పఠించండి. దానివల్ల మీకు చాలా వరకు మేలు జరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం, హనుమంతుడికి సింధూరంతో కానీ తమలపాకులతో కానీ అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల కూడా మీకు మనశ్శాంతి సొంతమయ్యి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి.
సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.